రండి రండి, త్వరగా తీసుకురండి తీసుకురండి. విహారీ గారు, విహారీ గారు! విహారీ గారు! ఆపండి! విహారీ గారు! ఇది నా నంబర్. నీకు ఆయన గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా నాకు కాల్ చేయమ్మా. హలో హలో సార్. నువ్వు వాళ్ళని ఫాలో అవుతూ నీ లైవ్ లొకేషన్ పంపించమ్మా. అలాగే సార్. ఏమైంది? ఉన్నట్టుండి కారు ఆగిపోయింది. సార్, కార్ ట్రబుల్ ఇచ్చినట్టుంది సార్. మంచి వెహికల్ అరేంజ్ చేయాలి కదా. ఛా, ఈ అమ్మాయి మామూలుది కాదు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? కారు మీదకి వెళ్తే తనే పక్కకి వెళ్ళిపోద్ది.
ఆ కారులో ఉన్న అతన్ని బయటికి తీసుకురండి. విహారీ గారు, ఇడియట్! విహారీ గారు, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇలాంటి కరప్టెడ్ ఆఫీసర్ వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు. ఎవరు మిమ్మల్ని ఇదంతా చేయమన్నారు? నేను ఆ నిజాన్ని వీళ్ళ చేత కక్కిస్తాను సార్. నీ ధైర్యం, నీ పట్టుదల, నీ నమ్మకమే వీళ్ళు అనవసరంగా ఎదురు చూస్తున్నారు కానీ విహారీ రాడు. ఈ పాటికా సిఐ విహారీని ఎన్కౌంటర్ చేసి లేపేసే ఉంటాడు. ఇంకీ రోజు నుంచి మా బిజినెస్లో నాదే ఆధిపత్యం. జాగ్రత్త విహారీ గారు, జాగ్రత్త. భగవంతుడా, నా కొడుకుని కాపాడావా తండ్రి? పెద్దమ్మ, విహారీ సేఫ్. లక్ష్మి వాడిని కాపాడుంటుంది. అయ్యో విహారీ, జరుగు. రా బావా. నాన్న రా. కూర్చో బావా. జాగ్రత్త బావా. ఏంటి బావా ఈ దెబ్బలు? నువ్వు వచ్చావు నాన్న, ఇప్పటికి నా గుండె దడ ఆగింది. విహారీ, ఆ దెబ్బలేంటి? మా వల్లనే విహారీ గారికి ఆ దెబ్బలు తగిలాయి మేడం. మా డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది కరప్టెడ్ ఆఫీసర్ల వల్ల విహారీ గారికి ఈ పరిస్థితి వచ్చింది.
కానీ ఒకవేళ ఈ అమ్మాయి లేకపోతే విహారీ గారిని ఎవరూ కాపాడేవారే కాదు. ఎవరు సార్ మా బావ మీద అంత పని చేయాలని చూసింది? ఆ సీఐని అడిగితే సోర్స్ ఎవరో, అతనికి లంచం ఇచ్చిందెవరో చెప్పలేకపోతున్నాడు. నా మేనల్లుణ్ణి చంపాలని ప్లాన్ చేసింది ఎవరైనా గాని వాళ్ళని వదలద్దు ఎస్పీ గారు. వదలను మేడం. ఒక స్పెషల్ టీంతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాను. సిటీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ మ్యాన్కే ఇలా జరిగిందంటే మా డిపార్ట్మెంట్కే చాలా చెడ్డ పేరు. ఎవరికి ఏ హాని చేయడు. అలాంటి వీడి మీద ఎవరికి పగ? నేనేనని ఎవ్వరూ కనుక్కోలేరు. అందుకే ఆ సిఐకి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేశాను. నా డీటెయిల్స్ చెప్పలేదు. ఇంక ఎలా నన్ను పట్టుకుంటారు? మేడం, విహారీ గారిని చంపాలనుకున్నది ఒక లేడీ అని మాత్రం ఎస్ఐ చెప్పాడు. లేడీనా? లేడీనా? సరే సహస్ర, విహారిని ముందు లోపలికి తీసుకెళ్ళు. ఓకేనండి, నేను వెళ్ళొస్తాను. గట్టిదానివేనమ్మా. నువ్వు మొండిగా విహారీ గారి కోసం ఫైట్ చేయకపోతే విహారీ గారికి ఏమయ్యేదో చెప్పడానికి నాకు భయంగా ఉంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ దట్. బావా లే, జాగ్రత్త నాన్న. మెల్లగా విహారీ, జాగ్రత్త. పండు, అమ్మగారు. స్నానానికి వేడి నీళ్ళు పెట్టు. సరే అమ్మా. నీ భర్తని నీ ప్రాణం అడ్డేసి కాపాడుకున్నావా లక్ష్మి? ఏంటో నీ కర్మ. నీ మెట్టినింట్లో నీ కన్నీళ్లకి, నీ కష్టానికి, మీ బంధానికి అసలు విలువే లేదు. నాకేం విలువ ఇవ్వకపోయినా పర్వాలేదమ్మా. విహారీ గారు బావుంటే నాకంతే చాలు. పదమ్మా. సహస్ర, అమ్మా, బావని కొట్టిన ఏ ఒక్కరిని ఊరికే వదిలిపెట్టద్దు. వాళ్ళని వదల్ను. వాళ్ళ వెనకాలుండి చేయించిందంట ఎవరో ఆడది, దాన్ని వదల్ను. విహారీ, ఇప్పటి నుంచి నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి. సరే అత్త. 2 రోజులు రెస్ట్ తీసుకున్నా. ఆ ఆఫీస్ పనులు ఏమైనా అంబికనో లక్ష్మినో చూసుకుంటారు. ఆ లక్ష్మి చూసుకునేదేంటి? అంబిక చూసుకుంటుందిలే. సరే అక్క, వాణ్ణి రెస్ట్ తీసుకొని మనం వెళ్దాం. రెస్ట్ తీసుకున్నానా?
బావా నువ్వు రెస్ట్ తీసుకో. విహారీ గారిని వెంటనే విడుదల చేయాలి. పోలీసులు డౌన్ డౌన్. పోలీసులు డౌన్ డౌన్. విహారీ గారిని వెంటనే విడుదల చేయాలి. పోలీసులు డౌన్ డౌన్. అత్త ఈ టైంలో ఫోన్ చేస్తున్నారేంటి? హలో బాబు. హలో అత్తయ్య, చెప్పండి అత్తయ్య. అది కాదు బాబు, అమ్మ ఏదో ధర్నా చేస్తున్నట్టు వార్తల్లో వస్తుందేంటి బాబు? మిమ్మల్ని కూడా అరెస్ట్ చేశారని చెప్తున్నారు. అత్తయ్య, ఆ న్యూస్ అంతగా పట్టించుకోవద్దు అత్తయ్య. అది కాదు బాబు, మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటి? అయినా మేము సిటీ నుంచి ఊరికి ప్రయాణం అయిన రోజే వెళ్ళిపోతాం అన్నారు కదా, ఇంకా మీరు అక్కడే ఉన్నారా? అత్తయ్య, ఆ రోజు మా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. ఈ అరెస్ట్ అనేది ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది అంతే. అంతే కదా అల్లుడు గారు, మీ మావయ్య గారు ఈరోజు పనుందని పక్కూరికి వెళ్లారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి మీ దగ్గరకు రావడానికి సిద్ధమై బయలుదేరిపోయేవారు. అత్తయ్య, నాకేం కాలేదు అత్తయ్య. ఆయన కనుక ఉండగా అదృష్టం. అత్తయ్య, మీరు కానీ మావయ్య కానీ అరెస్ట్ ఇష్యూని అస్సలు పట్టించుకోవద్దు అత్తయ్య. మేము సేఫ్గానే ఉన్నాం. రేపే ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్కి మేము అమెరికా వెళ్ళిపోతాం. అలాగే బాబు. మా కనకం పక్కనుందా? కనకం పడుకుంది. లేపనా? అయ్యో వద్దు బాబు, బాగా రాత్రి అయిపోయింది, మీరు కూడా పడుకోండి. మీరు జాగ్రత్త అత్తయ్య. మావిని అడిగానని చెప్పండి. అలాగే అలాగే బాబు. రైట్. దేవుడా, నా భర్తకి తగిలిన దెబ్బలు త్వరగా తగ్గిపోయి త్వరగా ఆయన కోలుకునేలా చేయి. అమ్మా లక్ష్మి, ఏంటమ్మా? నీ
నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదమ్మా. నువ్వే లేకపోయి ఉంటే నాకు నా కొడుకు దూరం అయ్యేవాడు. నువ్వు కాపాడింది విహారీనే కాదు, ఈ ఇంటి వారసుణ్ణి, ఈ ఇంటి వంశోద్ధారకుణ్ణి.